ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఒక అందమైన వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి, గుణములోను, రూపంలోను, అలాగే దేవుని యందు విశ్వాసంలోను చాలా అనుకోగల వ్యక్తి. అలాంటి అమ్మాయి ఎవరంటే ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు గురించి చెప్పబోతున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెర్షియస్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఒక శక్తివంతమైన రాజు ఆయనే అహష్వేరోషు. ఆయన ఏలుబడిలో 127 దేశాలని పాలించేవాడంట. అవన్నీ అక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన భారతదేశం నుంచి అలాగే ఇథియోపియా దేశం వరకు 127 దేశాలని పాలిస్తుండేవాడంట. అలాగా ఆయన పాలన చేపట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉత్సవం చేయించాలని అనుకున్నాడంట. అలా ఒక 180 రోజుల పాటు ఉత్సవాలని జరిగించాడంట. ఆ దేశంలో ఉన్న అధికారుల్ని, ఇలాగ పాలకుల్ని, బంట్రోతుల్ని, సైన్యాధిపతుల్ని అందరిని పిలిచి 180 రోజులు ఒక వేడుకలాగా చేశాడంట. తర్వాత ఆయన ఎక్కడైతే నివాసం ఉంటాడో సుసన్నా అనే రాజ్యంలో అక్కడ కూడా కొన్ని రోజులు ఇలా చేసి ఉత్సవాన్ని జరిగించాడంట. వేడుకను, విందుని ఏర్పాటు చేస్తే ఆ విందుకి చాలామంది ప్రధానులు, యాజకులు, సైన్యాధిపతులు, అధికారులు చాలామంది వచ్చారంట. వస్తే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏంటంటే తన భార్య, ఈయన భార్య వస్తి చాలా అందగత్తి, చాలా అందంగా ఉండేదంట ఈవిడ కూడా. అయితే ఆవిడని వీరందరి ముందు పరిచయం చేయాలని అనుకున్నాడంట. అయితే ఆవిడ నిరాకరించింది. నేను రానని తన దగ్గర ఉన్న ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళతో కబురు పట్టినప్పుడు ఈయనకి చాలా కోపం వచ్చేసి ఇంకా ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాడంట, ఈమె నాకు వద్దు అని. రాజుగారి ఏదన్నా ఒక మాట అంటే అది శాసనం అయిపోయేదంట ఆ రోజుల్లో. అలాగా ఈవిడ నాకు వద్దని, నాకు ఇంకా పనికి రాదని చెప్పి అన్నప్పుడు ఇంకా ఆవిడని పక్కన పెట్టేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణి అవసరం వచ్చింది. అవసరం వచ్చినప్పుడు ఏం చేశాడంట, తన రాజ్యంలో కొంతమంది అమ్మాయిల్ని ఈ కోటలోనికి పిలిపించి 1 సంవత్సరం పాటు వారందరికీ అందం, అణకువ ఎలా ఉండాలి, రాజరికం ఎలా పాటించాలి, ఇలా అన్ని మెలకువలతోటి అందంగా తీర్చిదిద్దేవాళ్ళంట. వాళ్ళని తీర్చిదిద్ది 1 సంవత్సరం తర్వాత రాజు ముందు ఉంచేవాళ్ళంట. అయితే రాజు ఎవరినైతే ఇష్టపడతాడో వాళ్ళు రాణిగా ఉంటారంట. అలా కొంతమందిని తీసుకొస్తే వారిలో ఒకటి ఎస్తేరు. ఈమె యూదురాలు. అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే తన దూరపు బంధువు అయిన మొర్దెకై దగ్గర పెరిగింది. ఆయన దత్తత తీసుకుని ఈమెని పెంచాడంట. పెంచితే ఈమెని రాజు దగ్గరికి పంపించడానికి కారణం ఏంటంటే యూదులపై ఉన్న చిన్న చూపు, లేదంటే ఒక శాపం. ఏంటంటే ఆ రోజుల్లో యూదుల్ని ఎక్కడ వారికి బతకడానికి వీలు లేదు అని, లేదంటే వారిని చిన్న చూపు చూసి ఒక అణగారిన వర్గంగా చూసేవారంట. అలాంటి అణగారినతనం నుంచి వారికి విడుదల కలిగించాలని మొర్దెకై ఈ ఎస్తేరు ద్వారా ఆ కార్యం పొందాలని తనని పంపించాడంట. పంపిస్తే ఇలా సంవత్సరం తర్వాత అన్నీ జరిగిన తర్వాత వారిని రాజు ముందు ఉంచినప్పుడు ఈమె చాలా అణకువగలది, అందమైనది, చాలా అందగత్తి అంట. ఇంకొకటి, అక్కడ కొంతమంది ట్రైనింగ్ ఇస్తారు కదా, వారిలో అక్కడ ఉన్న వారందరికీ కూడా ఈవిడ చాలా అనుకువగా మెలగడం ద్వారా వారికి కూడా నచ్చిందంట. నచ్చి రాజు ముందు ఉంచినప్పుడు రాజుగారు ఈమెని ఎన్నుకున్నాడంట రాణిగా. ఎన్నుకున్న తర్వాత ఈ మొర్దెకై గారు రాజు నగరానికి వెళ్ళే ఒక గేట్ ఉంటుంది కదా, అక్కడ ఉండేవాడంట. ఉన్నప్పుడు ఏమైందంటే రాజు సైన్యం ఉంటుంది కదా, రాజుకి కాపలాగా ఉండేవాడు. అందులో ఒక ఇద్దరు రాజుగారిని చంపాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు అది ఈయన మొర్దెకై గారికి తెలుస్తుందంట. తెలిసి ఈ విషయాన్ని ఎలాగైనా ఎస్తేరుకి చెప్పి ఎస్తేరు ద్వారా రాజుగారికి తెలియజేస్తాడంట. తెలియజేసినప్పుడు ఈయన్ని చాలా ప్రశంసించారంట. అయితే అప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక విషయం జరిగితే దాన్ని ఒక శాసనంలాగా రాసి భద్రపరిచేవాళ్ళంట. అలా భద్రపరిచారు. కానీ ఈయనైతే ఎటువంటి ఏమంటారు, ఒక పొగడ్త కానీ లేదంటే పిలిచి సన్మానించడం కానీ జరగలేదంట. అయిపోతే తర్వాత
ఈయనకు ఒక మంత్రిని ఏర్పరచుకున్నాడు అహస్వరోషు. ఈ రాజుగారు ఒక మంత్రిని ఎవరంటే హామాను అనే ఆయనని ఎంచుకున్నాడంట. ఈ హామాను ఎలాంటి వాడంటే చాలా దుర్మార్గుడు, ఈ అవినీతిపరుడు. ఎలా అంటే ఈయనకు అసలు యూదులంటేనే పడదు. ఎవరైనా కానీ ఆయనకి వంగి వంగి దండాలు పెట్టాలని అలాగా ఆలోచించుకునేవాడంట. అయితే రాజు మార్గంలో వస్తుండగా మొర్దెకై ఇంకా చాలామంది ఉంటే అందరూ ఆయనకి వంగి వంగి దండాలు పెడుతుంటే ఈ మొర్దెకై మటుకు దేవునికి తప్పితే నేను ఎవరికి నా తల వంచకపోతే అది మనసులో పెట్టుకుని ఈయన ఏం చేశాడంట, రాజుగారి దగ్గర యూదుల గురించి ఉన్నవి లేని చెప్పి ఒక కొత్త శాసనాన్ని రాయించాడంట. ఎలా అంటే యూదులు అనేవాళ్ళు కనిపించినా ఎక్కడ ఉన్నా వారిని హింసించాలి అని, యూదులు అనేవారే లేకుండా చేయాలని ఒక శాసనం రాయించాడంట. రాయించినప్పుడు అది అమలుపరిచే రోజు వచ్చింది. తర్వాత ఈ మొర్దెకై గారిని కూడా ఏదో ఒక తప్పు చేత ఆయన్ని పట్టుకుని చంపాలని, ఈయన ఏదో రకంగా సిలువ వేయాలని చూశాడంట. చూసినప్పుడు ఈ ఎస్తేర్ ఏం చేసింది, తన ప్రాణం కాపాడింది ఎవరు ఏంటని రాజుగారికి ఒకసారి గుర్తు చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఇప్పుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు కదండి. ఈ న్యాయం ఎటువైపు ఉంటే దేవుడు అటువైపు ఉంటాడు. కాబట్టి ఈ మొర్దెకైని ఈ హామాను చంపాలని చూశాడు. కానీ ఈ ఎస్తేరు చెప్పిన మాటలు విన్న రాజుగారు ఆయనని సన్మానించమని ఈ హామాను గారికి చెప్తే, ఆయన ఎలా తీసుకెళ్ళి చంపేద్దాం, సిలువ ఇద్దాం అని అనుకున్న వ్యక్తి ఆయనని రాజు వీధుల్లో ఊరేగించి గౌరవార్థం రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి సన్మానించారంట. అలా నడుస్తున్న కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఇక ఈయన హామాను గారు చాలా కుతంత్రాలు చేస్తుంటే ఒకసారి ఎస్తేరు ఏం చేసిందంటే ధైర్యం చేసి అప్పట్లో రాజుగారి దగ్గరికి వెళ్ళాలన్నా, రాజుగారితో మాట్లాడాలన్నా వెంటనే వెళ్ళి నేను రాణిని కదా వెళ్ళి మాట్లాడతానని అలా అవకాశం ఉండేది కదంట. ఎట్లా అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఒక దగ్గర ఉంటే ఆయన ఒక రాజదండం ఏదైతే ఉంటుందో అది ఎవరి వైపు చూపిస్తే వారు వెళ్ళి మాట్లాడాలంట. కానీ ఎస్తేర్ ఏం చేసింది, ధైర్యం, ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళారనుకోండి వాళ్ళకి మరణశిక్ష విధించేవాళ్ళంట. ఏం చేయాలని ఆలోచించి ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిందంట. ఉపవాస ప్రార్థన చేసి ఎలాగైనా సరే రాజుగారిని కలవాలని మొత్తం చక్కగా రెడీ అయ్యి రాజుగారి ముందుకు వెళ్ళిందంట. వెళ్తే ఆయన చూడండి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు కదా, ఆయన దండాన్ని ఎస్తేరు వైపు చూపించాడంట. చూపించినప్పుడు ఆమె ఒక విందు చేసి రాజుగారిని ఆ విందుకు పిలిచినప్పుడు రాజుగారు వచ్చారు. ఆ విందుకి హామానుని కూడా పిలిచారంట. పిలిస్తే ఒకరోజు విందు అయిపోయింది. రెండో రోజు కూడా విందుకి మళ్ళా రాజుగారిని పిలిచి అప్పుడు ఎస్తేర్ గారు ఈ హామాను చేస్తున్న దుర్మార్గపు క్రియలు కార్యాలన్నీ రాజుగారికి చెప్పినప్పుడు ఈ మొర్దెకై ఎవరైతే ఉన్నారో ఆయన రాజుగారి ప్రాణాలు కాపాడాడు కాబట్టి ఆయన మంచివాడని నమ్మి విశ్వసించి ఈ హామానుని శిక్షించాడంట రాజుగారు. శిక్షించి అయితే అంతకుముందే ఈ హామానుకి ఇచ్చిన మాట ప్రకారం యూదుల్ని హింసించాలి లేదంటే చంపేయాలి అని ఒక లేఖనం రాశారు కదా. అదంట ఒకసారి లేఖనం రాస్తే అది రాజతరం కూడా కాదంట దాన్ని తొలగించడానికి. అయితే అది తొలగించడం నా వల్ల కాదు, కానీ యూదులు వారిని వారు ఎలా రక్షించుకోవాలో నేను చెప్తాను, ఆ ప్రకారం జరిగించండి అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ హామాను కుట్ర తెలుసుకుని హామానుని మరణశిక్ష విధించి తర్వాత ఎస్తేర్ని చాలా అభినందించి అప్పటి నుంచి యూదులంట ఎంతో ఆనందోత్సాహాలతో ఒక వేడుకను జరుపుకునేవాళ్ళంట సంవత్సరం. అయితే చూశారు కదా, మనం ఒకటి అనుకున్నా దేవుడు ఒకటి చేస్తాడు. మనం ఎంతైతే నీతిగా నిజాయితీగా ఉంటామో దానికి ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా విశ్వాసం మాత్రం విడిపోకూడదు, దేవుని పైన నమ్మకాన్ని మట్టికి వదిలిపెట్టకూడదు. అలాగే ఎస్తేరు మొర్దెకై ఉన్నారు కాబట్టి ఆమె రాణి అయింది. ఈయన నిజంగా మరణం నుంచి తప్పించుకుని గొప్ప సన్మానం పొందాడు. అలాగే యూదులకు ఒక నమ్మకస్తుడిగా ఒక నిజంగా చెప్పాలంటే యూదుల పాలిట ఒక దైవంలాగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి,
ఎస్తేరు కలిగిన గుణం, మనస్సు ప్రతి ఒక్క స్త్రీ కలిగి ఉంటే వారి గృహం ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో ఆశీర్వదించబడుతుంది. దేవుని చేత ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసమే మనల్ని ఎన్నటికైనా కాపాడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.